భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 24 గంటల నుండి 30 గంటల సమయం పడుతోంది. రద్దీతో పాటు ఎండలు మండుతూ ఉండడంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బయట క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు ఎప్పటికప్పుడు మంచినీరు, అన్నప్రసాదాలు అందజేస్తోంది. మరోవైపు కాలినడక మార్గాలలోనూ వేలాది సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఏడుకొండలు భక్త జనంతో పోటెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో రోజుకు దాదాపు 1,00,000 మంది దాకా భక్తులకు టీటీడీ అధికారులు దర్శనాలు చేస్తున్నారు. గత శుక్రవారం కానీ శనివారం, ఆదివారం రోజుల్లో దాదాపు 97-98 వేలు ఒక్క రోజుల్లోనే రికార్డు స్థాయిలో దర్శనం అయితే చేశారు. ప్రస్తుతం మండే ఎండలు ఉన్నప్పటికీ కూడా భక్తులు వేసవి సెలవుల సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ప్రస్తుతం నేను తిరుపతిలోని అలిపిరి మెట్ల దగ్గర ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ తాజా పరిస్థితి అయితే చూస్తున్నాం. నిత్యం ఇక్కడ నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ కర్పూర హారతులు సమర్పించుకుంటూ కూడా తమ మొక్కులు చెల్లించుకొని ఏడుకొండల వ్యాప్తంగా నడిచి వెళ్తూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఈ రద్దీ సిచ్యువేషన్లో పరిస్థితి ఎలా ఉంది, అలాగే టీటీడీ అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ ఎండలకు సంబంధించి భక్తులు ఇక్కడ తాజా పరిస్థితి ఏమనుకుంటున్నారు, వారి మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. మరికొంతమంది భక్తులు మనం చూస్తే మోకాళ్లతో నడిచి వస్తున్న మరికొంతమంది భక్తులను కూడా మనం చూస్తున్నాం. ఇలాగా స్వామివారికి మెట్టుకు బొట్లు పెట్టుకుంటూ కూడా భక్తులు ఎంత కష్టమైనా ఓర్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ నుంచి. ఎలా ఉంది ఇక్కడ తిరుమలలో? ప్రస్తుతం రష్ పెరిగిపోయింది. మన టీవీలో అట్లా చూస్తూ ఉంటారు. 24 గంటలు 45 గంటలు అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంది? పర్వాలేదా? హాలిడేస్ ఉన్నాయి కాబట్టి చాలా రద్దీ బాగానే ఉంది అన్నయ్య. ఇక్కడ చూస్తే టీటీడీ వాళ్ళు కూడా అన్ని విధాలుగా అందరికీ మేలే చేస్తున్నారు. దీనివల్ల అందరికీ ఏ ఇబ్బంది లేకుండా వెళ్తున్నాము. టోకెన్లు దొరికినాయా? దర్శన టోకెన్కి మినిమం 4 to 5 hours పడుతుందన్న. 4 to 5 hours. 24 hours తర్వాతకి మనకు దర్శనం టికెట్ అన్నట్టు అలాట్మెంట్ ఉంది. మేబీ అందులోకి వెళ్ళాక కూడా 6 to 7 hours పడుతుందని చెప్పి న్యూస్లో కూడా అందరు ఇస్తున్నారు, చెప్తున్నారు. మరి కొంతమంది భక్తులు ఉన్నారు. అమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ వస్తున్నారు. ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎంతసేపు పడుతుందని చెప్తున్నారు దర్శనానికి? క్రౌడ్ మాత్రం చాలా ఉంది. ఎక్స్పెక్ట్ చేసినాము, అంటే ఇన్ఫర్మేషన్ తెలిసింది క్రౌడ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి. ఫ్రీ దర్శనం ఏమన్నా టోకెన్లు ఉన్నాయి? టోకెన్స్ తీసుకున్నాం. మీరు ఎక్కడి నుంచి? మేము కూడా హైదరాబాద్ నుంచి. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? చాలా ఉంది. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి. మన కొంతమంది కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి మేము అందరం ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మొత్తం నడిచి వెళ్తున్నారు కదా. ఎండలు అవి ఎట్లా ఉన్నాయి? ఏమన్నా ఇక్కడ టీటీడీ మధ్యలో మంచినీళ్ళు ఏర్పాటు కానీ ఎలా ఉన్నాయి? కాకపోతే టీటీడీ వాళ్ళు పైన అవన్నీ పెట్టి కొంచెం చలువు పందిల్లో వేసి ఏర్పాట్లు చేశారు. సో అవన్నీ ఎక్స్పెక్ట్ చేసి దర్శనం బావాలని కోరుకుంటున్నాం. దొరికిందా దర్శనం? టోకెన్స్ దొరికాయి. 4 to 5 hours పట్టింది మా అందరికి టోకెన్ తీసుకునే దానికి ఒక 5 గంటలు పట్టింది. తర్వాత దర్శనానికి ఎంతసేపు పడుతుంది అన్నారు? దర్శనంకి మేము 8 to 10 hours ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, SST టోకెన్స్ కాబట్టి. టోకెన్ ఉన్న భక్తులు కాబట్టి వీళ్ళకు దాదాపు 7 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అదే సర్వదర్శన భక్తులు అయితే దాదాపు 24 గంటల నుంచి 30 గంటల దాకా ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే విఐపి దర్శనాలను కూడా రద్దు చేసి ప్రోటోకాల్కే పరిమితం చేసింది. దీంతో విఐపి దర్శనాలు కుదించిన నేపథ్యంలోనే రోజులో దాదాపు 1,00,000 మందికి దర్శనం చేసే అవకాశం అయితే కలుపుతోంది. ఎప్పటికప్పుడు క్యూ లైన్లో బయట 3-4 కిలోమీటర్లు బయట బార్లు తీరు ఉన్న నేపథ్యంలో ఆ క్యూ లైన్లో ఉండే భక్తులందరికీ కూడా పాలు, మజ్జిగ, అన్న ప్రసాదాలు కూడా ఎప్పటికప్పుడు శ్రీవారి సేవకులు ఇతర సిబ్బంది అందజేస్తున్నారు. మరోవైపు వసతి గదులు దొరకని భక్తులు కూడా పిఏసీలో వాళ్ళకి బస అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద వేసవి సెలవులు ముగిసే వరకు కూడా రద్దీ ఇదే తీరుగా కొనసాగే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్లు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఇది తిరుమలలో ప్రస్తుతం రష్ పైన తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, 9+ టీవీ, తిరుపతి. IPL 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న